ఇక బోధన ఎమ్మెల్యే షకీల్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో సెగ్మెంట్ ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదని, రానున్న రోజుల్లో ఎమ్మెల్యే షకీల్ అవినీతి బండారం బయటపడుతుందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో తమ పార్టీ బలం పెరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని అంటున్న మేడపాటి ప్రకాష్ రెడ్డితో మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు దగ్గర పడటంతో నిజామాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీ ముందుకు దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఇటు ప్రజల వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లా బోధన నియోజకవర్గంలో ఇటు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే షకీల్ కు పూర్తి అవినీతి భావంతో బయటకు పెడుతూ కూడా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే దీనిపై మనతో మాట్లాడేందుకు ఇటు బోధన నియోజకవర్గ ఇన్ఛార్జి మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు అడిగి మరో ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి, మరి మీ పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది, మీ ప్రణాళికలు ఏంటి అసలు? గత 3 పర్యాయాలు బోధన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ, తర్వాత మొన్న 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గెలవటం జరిగింది. ముఖ్యంగా తీసుకున్నట్టయితే 2014లో నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి శూన్యం, అవినీతిమయం. ఒకసారి ఎమ్మెల్యే షకీల్ 2014 నుంచి ఇప్పటి వరకు గమనించినట్లయితే 2014లో 5,50,000 రూపాయలు తన టోటల్ ఇన్కమ్ అని చెప్పి, తన టోటల్ ప్రాపర్టీస్ అని చెప్పి అఫీషియల్ గా సబ్మిట్ చేయడం జరిగింది. అటువంటిది 2018కి వచ్చేసరికి సుమారు 6 కోట్ల రూపాయలు తన ప్రాపర్టీస్ అని చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ ఎలక్షన్ కి వచ్చేటప్పటికి 100 చెప్తాడో, 150 చెప్తాడో, 200 చెప్తాడో, తన అవినీతి మొత్తం. అంటే ఇప్పుడు షకీల్ కి ఈ ఒక్కటి తప్ప, ఎమ్మెల్యేకి తప్ప వేరే ఎటువంటి వ్యాపారాలు లేకపోయినప్పటికీ కూడా ఈ బీఆర్ఎస్ నాయకుల ఆస్తులు ఇంత ఎట్లా పెరిగినాయి అనే దానికి తప్పకుండా రాబోయే రోజుల్లో మేము బయటకు తీస్తాము. కంప్లీట్ గా బీఆర్ఎస్ నాయకులు, క్యాడర్ అయితేనేమి, లేకపోతే ఎమ్మెల్యే అయితేనేమి పూర్తిగా అవినీతిమయం చేసేసాడు నియోజకవర్గాన్ని. ఎటువంటి అభివృద్ధి లేదు. ఏదో రాష్ట్రం మొత్తంలో ఏదైతే ప్రోగ్రామ్ జరుగుతున్నాయో అయ్యే తప్ప బోధనకి స్పెషల్ గా తీసుకొచ్చిన ఫండ్స్ ఏమీ లేవు. ఈరోజు ప్రజలు ధర్నీ వల్ల అయితేనేమి, డబుల్ బెడ్రూమ్ వల్ల అయితేనేమి, రైతు రుణమాఫీ అయితేనేమి, నిరుద్యోగ అభివృద్ధి అయితేనేమి, ముఖ్యంగా ఈ సమస్యలతోటి కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి ఈ సమస్యలకి పరిష్కార దిశగా రేపు రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తప్పకుండా చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ప్రధాన భాగస్వామ్యం అంటారు, కానీ ఇక్కడ బోధనలో వేరే ఉన్నది. బోధనలో కూడా ఎంఐఎం పోటీ చేస్తుంది అనుకుంటారు. అసలు ఎంత లాభం మీకు బీజేపీకి? ఈ రోజు మేము గడప బీజేపీ అనే కార్యక్రమం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళటం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రజల్ని అడ్రస్ చేయడం జరిగింది. మేము గమనించింది ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఎన్ని పార్టీలు నిలబడ్డా కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా గెలిపే ధ్యేయంగా మేము పనిచేస్తాము. ప్రజలు కూడా ఈసారి తప్పకుండా భారతీయ జనతా పార్టీకి బోధన నియోజకవర్గం అప్పచెప్పాలి, అప్పుడే డెవలప్మెంట్ ఉంటుందని చెప్పేసి ఆలోచిస్తున్నారు. శరత్ రెడ్డి కూడా నిన్న ఎంఐ పార్టీ నాయకులను కలిసినట్లు తెలుస్తుంది. ఇటు ఎమ్మెల్యే కూడా పోటీ చేస్తానంటున్నారు. దీనివల్ల ఎవరికి ఎలా విధంగా చేయకూడదు, బీజేపీ పార్టీ ఎంతవరకు లాభం? వాళ్ళ అంతర్గత పార్టీలో వ్యవహారం. ప్రస్తుతం శరత్ రెడ్డి గారు కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, బీఆర్ఎస్ లో ఉన్నారు. సో ఎంఐఎం పార్టీకి వాళ్ళ మిత్రపక్షంగా ఉన్నారు కాబట్టి కలిసి ఉండొచ్చు. కానీ అది దాని బేస్ కాకుండా బీజేపీ సింగిల్ హ్యాండెడ్ గా, సింగిల్ పార్టీగా ఎటువంటి మాకు ఎంఐఎం కాంటెస్ట్ చేస్తుందా, లేకపోతే ఎంఐఎం బీఆర్ఎస్ కలిసి చేస్తుందా అనేది అన్ని పక్కన పెడితే మేము భారతీయ జనతా పార్టీ మాత్రం తప్పకుండా సింగిల్ హ్యాండెడ్ గా ఇక్కడ గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. కూడా చెప్పిన బోధన నియోజకవర్గంలో ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి మధ్యనే పోటీ ఉంటుందని చెప్పి రానున్న ఎన్నికలు ఇప్పుడు ఎమ్మెల్యే షకీల్ చేస్తున్న అవినీతి మొత్తం పూర్తిగా పబ్లిక్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. ఖచ్చితంగా రానున్న ఎన్నికలో 30,000 ఓట్ల మెజార్టీతో ఖచ్చితంగా గెలుపొంది తిరుగుతారని చెప్పి కూడా మేడపాటి ప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరామెన్ వైపులతో నవీన్, అమ్మాను.